హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏపీ పోలీస్ ఆస్పిరెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ ప్రత్యేక రోజునే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ పోలీస్ ఆస్పిరెంట్ యూట్యూబ్ ఫ్యామిలీ ఏపీ పోలీస్ ఆస్పిరెంట్కి 1000 సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకుందనమాట. ఈ రోజుకి ఇది నా ఒక్కరి గెలుపు కాదు, యూనిఫామ్ కోసం పోరాడే ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ నమ్మకంతో ఇచ్చిన ఫలితం. ఏపీ అండ్ తెలంగాణ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ప్రిపరేషన్లో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఏ బుక్స్ చదవాలి, ఎన్ని బుక్స్ చదవాలి, ఏ బుక్ చదివితే సరిపోతుంది అనే ఈ వీడియోలో నేను ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్ స్టాండర్డ్ బుక్స్ గురించి మాత్రమే చెప్తాను. 0 లెవెల్ నుండి స్టార్ట్ చేసే యాస్పిరెంట్స్ అయినా, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న యాస్పిరెంట్స్ అయినా కూడా ఈ బుక్ ఫాలో అయితే చాలన్నమాట. ఫస్ట్ బుక్ వచ్చేసరికి జియోగ్రఫీలో ఏడివి రమణరాజు సార్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం ఇది జియోగ్రఫీ బుక్లా ఉండదు, ఇది ఒక జియోగ్రఫీని అర్థం చేసుకునే గైడ్లా ఉంటుంది అనమాట. ఈ బుక్లో థియరీ పార్ట్ అనేది ఉండదు, కాన్సెప్ట్ నుండి క్వశ్చన్స్ వరకు ఒక ఫ్లోలో ఉంటుందన్నమాట. రివర్స్ ఎందుకు ఇక్కడ ఫ్లో అవుతాయి, మౌంటైన్స్ ఎందుకు అలా ఫామ్ అవుతాయి, క్లైమేట్ ఎందుకు అలా ఉంటుంది. సో ఒకసారి చదివితే అర్థం కాదనమాట ఈ బుక్, రెండోసారి చదివితే క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఒకసారి చదివితే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతారు, సో అందుకే మూడోసారి చదివితే ఎగ్జామ్లో కాన్ఫిడెంట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి జియోగ్రఫీ, ఏడివి రమణరాజు సార్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట ఇది. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకి జియోగ్రఫీ విన్నర్ పబ్లికేషన్స్ తెలుగు మీడియం వాళ్ళకి. ఈ తెలుగు మీడియం యాస్పిరెంట్స్ ఇది బెస్ట్ జియోగ్రఫీ బుక్ అని చెప్పుకోవచ్చు అనమాట. లాంగ్వేజ్ సింపుల్గా ఉంటుంది, ఎగ్జామ్లో వచ్చే వర్డ్స్లో ఉంటుందన్నమాట, లాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఉండదన్నమాట. దీంట్లో డైరెక్ట్ పాయింట్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ జియోగ్రఫీ క్వశ్చన్స్ బాగా కవర్ అవుతాయి అనమాట ఈ బుక్లో. మిస్టేక్స్ ఏంటి అంటే, మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇంగ్లీష్ జియోగ్రఫీ ప్లస్ తెలుగు జియోగ్రఫీ బుక్ను రెండు మిక్స్ చేసి కన్ఫ్యూజన్ తెచ్చుకోవడం అనమాట. సో అలా చదవడం తప్పనమాట. జనరల్ సైన్స్కి వచ్చేసరికి లూసెంట్ బుక్ అనమాట. ఇది వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. లూసెంట్ అంటే సైన్స్ మొత్తం ఒకటే బుక్లో ఉంటుందన్నమాట. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని బేసిక్స్ లెవెల్ నుంచి ఉంటాయన్నమాట. ఇది లాజిక్ అర్థం చేసుకోవడానికి లూసెంట్ బుక్లా చదవకండి, ఇది క్వశ్చన్స్ జనరేటర్లా చదవాలన్నమాట ఈ బుక్ని. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ వాళ్ళకి జనరల్ సైన్స్ సబ్జెక్ట్. నెక్స్ట్ సైన్స్, ఎస్విఆర్ అకాడమీ కర్నూలు తెలుగు మీడియం వాళ్ళకి. తెలుగులో సైన్స్ అర్థం కాకపోయినా యాస్పిరెంట్స్ కోసం ఇది పర్ఫెక్ట్ బుక్ అనమాట. ఎక్స్ట్రా థియరీ అనేది ఉండదు ఈ బుక్లో. సో ఎగ్జామ్కి కావాల్సిన మ్యాటర్ మాత్రమే ఉంటుందన్నమాట. బయాలజీ క్వశ్చన్స్కి ఇది చాలా హెల్ప్ అవుద్ది. మిస్టేక్స్ ఏంటి అంటే, మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇందులో ఇంగ్లీష్ సైన్స్ ప్లస్ తెలుగు సైన్స్ ఈ రెండు కలిపి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకోవడం అనమాట. సో ఈ తప్పు మాత్రం చేయకండి. ఇది గుర్తుంది కదా, సైన్స్ ఎస్విఆర్ అకాడమీ కర్నూలు తెలుగు మీడియం వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసరికి ఏపీ హిస్టరీ, సయ్యద్ హిస్టరీ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. నెక్స్ట్ ఈ బుక్ ఏపీ హిస్టరీలో క్వశ్చన్స్ రిపీట్ అయ్యే బుక్ అనమాట. ఇది డేట్స్, ఈవెంట్స్, కింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్రోనాలజికల్ ఆర్డర్లో ఉంటుందన్నమాట ఈ బుక్లో. హిస్టరీని బట్టి కొట్టకూడదు, ఫ్లోలో అర్థం చేసుకోవాలి. టైం లైన్ డ్రా చేసి చదివితే హిస్టరీ ఈజీ అవుద్ది అనమాట. మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే, హిస్టరీ అనేది భయం అనుకుంటుంటారు, డైలీ స్కిప్ చేయడమే మీకు ఇది పెద్ద పొరపాటు అనమాట. సో స్కిప్ చేయకుండా హిస్టరీ కూడా చదవండి. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి హిస్టరీ అండ్ మూమెంట్, పిఎన్ఆర్ పబ్లికేషన్స్. తెలంగాణ మూమెంట్ క్వశ్చన్స్కి ఇది స్టాండర్డ్ బుక్ అనమాట. స్టేజెస్, లీడర్స్, కమ్యూనిటీస్ అన్నీ క్లియర్గా ఉంటుందన్నమాట ఈ బుక్లో. ఎమోషన్తో చదవాల్సిన సబ్జెక్ట్ అనమాట ఇది. ఎందుకు జరిగింది అనేది అర్థం చేసుకోవాలన్నమాట ఈ బుక్లో. సో మీరు చేసే మిస్టేక్ ఏంటి అంటే మూమెంట్స్ని డేట్ లిస్ట్లో చదవడం. సో అదే పెద్ద తప్పు అనమాట. సో తెలుసు కదా, ఇది తెలంగాణ వాళ్ళకి, ఓన్లీ తెలంగాణ వాళ్ళకి హిస్టరీ అండ్ మూమెంట్, పిఎన్ఆర్ పబ్లికేషన్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ, మహేష్ కుమార్ బర్న్వాల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఇది యూపీఎస్సీ బేస్లో రాసిన బుక్ అనమాట, కానీ పోలీస్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుందన్నమాట ఈ బుక్లో. అన్నెసెసరీ డేట్స్ ఉండవు. హిస్టరీని అర్థం చేసుకోవాలి అనుకుంటే ఈ బుక్ బెస్ట్ అనమాట. ఇండియన్ హిస్టరీ మహేష్ కుమార్ బర్న్వాల్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఇండియన్ హిస్టరీ కరీం సార్ బుక్ తెలుగు మీడియం వాళ్ళకి. తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి క్లారిటీ కోసం రాసిన బుక్ అనమాట. సింపుల్ లాంగ్వేజ్, ఎగ్జామ్ ఓరియంటెడ్ మ్యాటర్లో ఉంటుంది అనమాట. ఇండియన్ హిస్టరీ కరీం సార్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి. నెక్స్ట్ పాలిటీకి వచ్చేసరికి స్టడీ ఐక్యూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. స్టడీ ఐక్యూ బుక్. పాలిటీ అంటే కాన్స్టిట్యూషన్ కాదు, కాన్స్టిట్యూషన్ అంటే ఆర్టికల్స్ అనమాట. ఈ బుక్ ఆర్టికల్స్ని స్టోరీలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఈ బుక్ బాగానే ఉంటుంది. పాలిటీకి వచ్చేసరికి స్టడీ ఐక్యూ ఇంగ్లీష్ మీడియం, ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ అదేవిధంగా పాలిటీకి వచ్చేసరికి
తెలుగు మీడియం వాళ్ళకి విన్నర్స్ పబ్లికేషన్. తెలుగు మీడియంలో పాలిటీని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన బుక్ అనమాట ఇది. డైరెక్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్కి యూజ్ఫుల్ అవుద్ది అనమాట. పాలిటీ విన్నర్స్ పబ్లికేషన్ తెలుగు మీడియం వాళ్ళకి మాత్రమే. ఎకానమీకి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళకి శ్యామ్ ఇన్స్టిట్యూట్ బుక్ అనమాట. ఎకానమీ అంటే భయం అవసరం లేదనమాట. జీడిపి, ఇన్ఫ్లేషన్, బడ్జెట్ అన్ని 0 లెవెల్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఈ బుక్. నెక్స్ట్ అలాగే పోలీస్ ఎగ్జామ్స్కి కావాల్సిన ఎకానమీ అనమాట ఇది. యూపీఎస్సీ లెవెల్ కాదనమాట. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఎకానమీని టూ డీప్గా చదవడం. సో అలా చేయకండి. ఇది వచ్చేసి గుర్తుంది కదా, ఎకానమీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళకి. ఇప్పుడు రీజనింగ్ సబ్జెక్ట్ చూద్దాం. రీజనింగ్ వచ్చేసరికి పప్పుల శివాజీ సార్ బుక్. ఈ బుక్ 0 లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు రీజనింగ్ క్లియర్గా బిల్డ్ చేస్తుంది అనమాట. టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ సింపుల్ తెలుగులో ఉంటుందన్నమాట. వర్బల్, నాన్ వర్బల్ రీజనింగ్ రెండు కవర్ చేస్తుంది. అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ని మ్యాచ్ అవుతాయి అనమాట. ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఎగ్జాక్ట్గా యూస్ఫుల్ అవుతుంది అనమాట వాళ్ళకి. రీజనింగ్లో కన్ఫ్యూజన్, ఫియర్ ఉన్న యాస్పిరెంట్స్కి బెస్ట్ స్టార్టింగ్ బుక్ అనమాట ఇది. వన్స్ ఇది కంప్లీట్ చేస్తే రీజనింగ్ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి రీజనింగ్ పప్పుల శివాజీ సార్ బుక్ అనమాట, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళకి. నెక్స్ట్ అర్థమెటిక్ వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్. అర్థమెటిక్లో బేసిక్స్ స్ట్రాంగ్ చేయాలి అంటే ఈ బుక్ క్లాసిక్ అనమాట. ఫార్ములాస్ క్లియర్గా ఉంటాయి, స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఉంటుంది, స్పీడ్ అండ్ అక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది, పర్సంటేజ్, రేషియో, టైమ్ అండ్ వర్క్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజ్ అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి అనమాట. కాన్సెప్ట్స్ క్లియర్ కోసం మస్ట్ బుక్ అనమాట ఇది. స్లో లెర్నర్కి కూడా ఈజీగా ఫాలో అవ్వగలం అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అర్థమెటిక్కి ఐరైజ్ వాళ్ళది మెటీరియల్, రాజశేఖర్ సార్ మెటీరియల్ అనమాట ఇది ఎగ్జామ్ ఓరియంటెడ్ అర్థమెటిక్కి బెస్ట్ బుక్ అనమాట. షార్ట్ కట్ అండ్ స్మార్ట్ మెథడ్స్ ఉంటాయన్నమాట ఇందులో. లేటెస్ట్ ఎగ్జామ్స్ మోడల్కి సంబంధించిన ఏవైనా ఉన్నాయో సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఏపీ అండ్ తెలంగాణ యాస్పిరెంట్స్ ప్యాటర్న్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుద్ది అనమాట. టైం మేనేజ్మెంట్ అండ్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్కి హెల్ప్ అవుద్ది. ఆర్ఎస్ అగర్వాల్ ప్లస్ ఐరైజ్ రెండు ఉంటే నీకు డెడికేట్లీ కాంబినేషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి న్యూస్ పేపర్స్ ప్లస్ షైన్ ఇండియా మ్యాగజైన్. న్యూస్ పేపర్ అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలా చదవండి. షైన్ ఇండియా మ్యాగజైన్ తెచ్చుకోండి. పోలీస్ ఎగ్జామ్స్కి 6 to 9 months కరెంట్ అఫైర్స్ చాలా అనమాట, అంతకంటే ఎక్కువ వద్దు. ఓన్లీ మంత్లీ మ్యాగజైన్స్, డైలీ న్యూస్ పేపర్స్ బేసిక్స్ చదవండి. ఎక్స్ట్రా అనాలిసిస్ అవసరం లేదనమాట. మిస్టేక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ని ఇయర్స్ చదవడం. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇయర్స్ అది ఎవరికి ఉపయోగపడుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్స్కి జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇయర్కి 2 years 3 years అలా ఉపయోగపడుతుంది. మన స్టేట్ గవర్నమెంట్ వచ్చేసరికి 6 to 9 months కరెంట్ అఫైర్స్ చాలా అనమాట. ఫైనల్గా నేను యాస్పిరెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ బుక్స్ చదివితే చాలన్నమాట. వేరే బుక్స్ చూసి డివియేషన్ అవ్వకండి. టిల్ ఫైనల్ ఎగ్జామ్ వరకు ఇదే మెటీరియల్ ఫాలో అవ్వండి. టైం వేస్ట్ చేసుకోకండి. ఒక బుక్ని కంప్లీట్గా చదవండి, రివిజన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. అదే సక్సెస్కి రైట్ వే అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ యాస్పిరెంట్స్. ఈ గైడెన్స్ మీరు యూజ్ చేసుకుంటే సెలక్షన్ మీ జర్నీ అవుతుంది అనమాట. ఆల్ ది బెస్ట్ యాస్పిరెంట్స్. యూనిఫామ్ మీరు వేస్తారు కంపల్సరీ. జై హింద్.